హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్‌గా తాటిగారెలు ఎలా వేయాలో చూపిస్తాను. అయితే పోయినసారి తాటి రొట్టె వేసానండి. అది అసలు సరిగ్గా రాలేదు. 16 చెక్కలో 66 ముక్కలు అయింది. మళ్ళీ నల్లగా కూడా అయిపోయింది. షార్ట్ వీడియో తీసి పెట్టాను. ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేదనమాట. మనకు రాంది మళ్ళీ ఇంకొకళ్ళకి ఎలా నేర్పిస్తాం? మనకు పర్ఫెక్ట్‌గా వచ్చిందనుకోండి అప్పుడు ఇంకొకళ్ళకి చెప్పాలి. లేకపోతే రెడీ అవ్వకూడదు. తాటిగారెలు మాత్రం బాగా ఏస్తాను. ఎందుకు అనంటే అసలు నేను ఇంతకుముందు ఫస్ట్ నుంచి తాటిగారెలు గాని, తాటి బూరెలు గాని అసలు తాటికాయతో చేసిన పదార్థం తినేదాన్ని కాదు. ముంజులు మాత్రం చాలా ఇష్టం గాని. తాటికాయ ఏమైనా గుజ్జు తీస్తుంటేనే ఆమెడంత దూరం పారిపోయేదాన్ని. నా వాసన ఇష్టం ఉండేది కాదు. కానీ ఈ మధ్య ఒక 4, 5 సంవత్సరాల నుంచి ఓకే. కొంచెం టేస్ట్ అయితే చేస్తున్నాను. కానీ పోయిన సంవత్సరం రాజమండ్రి నుంచి మా బుజ్జక్క తాటి బూరెలు తెచ్చింది. తాటి బూరెలు తెస్తే 2 ఇయర్స్ అయిందేమో. తెస్తే నాయన అసలు తిన్నబ్బా నాకిష్టం ఉండదు. ఏదో కొంచెం నాకసలు ఇష్టం ఉండదు. మొహం ఇలా పెట్టాను. పెడితే పిల్ల చెప్తేను ఫస్ట్ ఒకసారి తిని చూడు. తింటేనే కదా తెలుస్తదని తిట్టింది. తిట్టింది కదా! సర్లే బాగోదులే అని చెప్పేసి ఒక్కటి తిన్నానండి. తిన్న తర్వాత 5 తిన్నాననమాట. ఒకటి బదులు. తను ఒకటే తినమంది. నేను 5 తిన్నాను. అంటే బావుంది. తిన్నాక చాలా నచ్చిందనమాట. అంటే ఏదన్నా మనకి ఇష్టపడి తిన్నామనుకోండి, అప్పుడు ఆ టేస్ట్ అన్నది మనకి ఇంకా కొంచెం ఎక్కువ తెలుస్తది. అదే చిన్నప్పుడు పెట్టుంటే అసలు తినకపోయేదాన్నేమో. ఏమంటారు చెప్పండి దీని గురించి? ఇష్టపడి తింటే ఏదైనా దాని రుచి తెలుస్తది. అవునా కాదా? అయితే పర్ఫెక్ట్‌గా ఇప్పుడు టేస్టీ అయిన తాటిగారెలు చేద్దాం. ఇదిగోండి. ఈ ఒక కప్పు ఏదైనా ఒక కప్ మెజర్‌మెంట్ తీసుకోండి. ఈ తాటిపీసు మొత్తం ఇదిగో ఇందులో వేస్తాను గుజ్జంతాను. ఇదిగోండి ఒక కప్పుకి కొంచెం తక్కువ అంటే ముప్పావు వంతు బెల్లం వేస్తున్నాననమాట. మన తాటి గుజ్జు తీపిని బట్టి. కొన్ని తాటికాయలు మరీ తియ్యగా ఉంటాయి. కొన్నైతే ఉండవు అలాగా. అయితే దాన్ని బట్టి చూసుకొని ఏసుకోవాలి. ఫస్ట్ ఇలాగ బెల్లం బాగా ముక్క ముక్కల కింద ఉంటే తొందరగా కరగదు. మిక్సీలో వేసేసుకోవచ్చు. కానీ మేము తురిమామనమాట దీన్ని. అక్కడక్కడ ముక్కల కింద ఉన్నాయి. ఇలాగ ఒకసారి ముందు బెల్లం కలిపేసుకోండి. తొందరగా కరిగిపోద్ది. ఇదిగోండి తాటి గుజ్జు మొత్తం బెల్లంలో ఇలాగా కరగబెట్టేసుకొని బెల్లం అంతా కరిగిపోవాలనమాట. ఇలా బాగా కలిసిపోయి కరిగిపోయాక ఇది బియ్యపిండి. బియ్యపిండి జల్లించలేదనమాట. మెత్తగా ఆడేసాక కొంచెం రవ్వ వస్తది కదా! ఆ రవ్వతో పాటు అలాగే ఉంచేసాం. మెత్తటిది కాకుండా కొంచెం రవ్వ కూడా ఉంది ఇందులో. అలా కలిపింది ముప్పావంతు ఏస్తున్నాను. కప్పుడు కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇదిగోండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వేస్తుంది. దాంతో గిన్నెతో తాటిగుజ్జేసుకున్నామో అందులో సగం బొంబాయి రవ్వేస్తున్నాను. ఇదేమో ఇడ్లీ రవ్వండి. ఈ ఇడ్లీ రవ్వ కూడా ముప్పావంతు వేశాను. ఎందుకంటే తర్వాత మనం కలుపుకున్న తర్వాత ఒకసారి సరిపోలేదనుకోండి, అప్పుడు ఇడ్లీ రవ్వ ఏసుకోవాలి మళ్ళీని. ఇంక వేరే రవ్వలేమి ఎయ్యక్కర్లేదు. ఇదిగోండి ఒక కప్పు కొబ్బరి పౌడర్ ఏస్తున్నాను. అంటే కొబ్బరి బాగా తురిమేసుకొని మిక్సీలో వేసేసాను ముక్కలు కోసి. ఒక కప్పు నిండా వేస్తున్నాను. లేదా సగం ఏసుకున్నా చాలు. నేను ఒక కాయ ఏసేసాననమాట. ఇలాచీ పౌడర్ ఏస్తున్నాను. యాలక్కాయల పౌడరు ఒక స్పూను. ఇది మన ఇష్టం అనమాట. ఆ టేస్ట్ మనకి బావుంటుందని ఏస్తున్నాను. కొంతమందికేంటంటే ఆ తాటి గుజ్జు స్మెల్ ఎక్కువ రావాలని చెప్పి కొంతమంది వేసుకోరు. ఉప్పు ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. రుచి బావుంటది. ఏదైనా స్వీట్ చేసే దాంట్లో కొంచెం ఉప్పు వేస్తే బావుంటుంది. ఇవన్నీ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలనమాట. మనకి గారేయడానికి రావాలి ఈ పిండి. ఇదిగోండి మొత్తం అంతా బాగా బెల్లం అది కరిగిపోయి ఎక్కడ ఉండలది లేకుండా మొత్తం అంతా కరిగిపోయి అంతా కలిపేసుకున్నాక ఇలాగ రవ్వదిని ఏమైనా మీకు పలచగా అనిపిస్తుంది ఉండ రావట్లేదు గారేయడానికి రావట్లేదు అని అంటే అప్పుడు మళ్ళీ ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి. ఇంక ఈ బొంబాయి రవ్వ కానీ ఏమీ కలుపుకోకూడదు. మీరు తీపి కూడా ఒకసారి చూసుకోండి. మీకు సరిపోలేదంటే ఇంకొంచెం వేసుకుందరు కానీ నాకు కొంచెం పెద్దగా లేసేయడం అలవాటు. మన చెయ్యి అలాంటిదనమాట. ఏం చేస్తాం ఇలాగా వస్తుందా లేదా గారేయడానికి అలా చూసుకోవాలి. అయితే మీకు నేనిప్పుడు ఇదైతే కరెక్ట్‌గా సరిపోయినాయండి అన్నీని మరి. నాకు బెల్లం తీయగానే ఉంది అందుకు. లేకపోతే గినుడు పట్టేద్ది ఒక్కోసారి. మన తాటిది పేసం మాత్రం కొంచెం బాగా తీయగా ఉన్నదంటే కరెక్ట్‌గా సరిపోద్ది. లేదంటే గినుడు పట్టేస్తది. ఇలా మీకోసం అరిటాకు మీద చూపిస్తున్నాను. నేను మామూలుగా ఇలా చేత్తో వేసేసి ఏసేస్తాననమాట. మనకసలు చెయ్యి ఆగదు. అంతసేపు అరిటాకు మీద పెట్టి ఇయన్నీ చెయ్యాలంటేని. మీకోసం చక్కగా చూపిస్తున్నాను ఇలాగా. ఇలా చూడండి అందంగా రౌండ్‌గా వస్తాయన్నమాట. వడల్లాగైతే చేత్తో ఏసుకోవడానికి బావుంటది. ఇలా కొంచెం ఎయ్యాలి అంటే మాత్రం అందంగా రావాలంటే ఇలా వేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇలాగా మళ్ళీ మీకు ముకుట్లో ఏసేటప్పుడు సరిగ్గా కనపడద్దో లేదని ఇలా గారైతే ఏసేస్తున్నాను. నూనె కాగిపోయింది. ఒక పెసరేసి చూసాననమాట నూనె కాగిందా లేదని. మనం గారెలు వేసిన తర్వాత ఒక నిమిషం ఆగి అప్పుడు తిరగేసుకోవాలి. ఈ కొంచెం అండి మనం వేసిన వెంటనే ఒకళ్ళు ఏస్తా ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకొకళ్ళు కొంచెం కదుపుతూ ఉండాలి. ఎందుకంటే లేట్ అవుద్ది కదా వేయడానికి. లేదంటే కింద అడుగు అంటుకుపోద్ది. ఈ మూకుడు కొంచెం లోతుగా ఉండటం వల్ల ఇంకా ముందే అతుక్కుంటాయనమాట. అందుకు ముందు వేసిన ఇలాగ తిరగేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ ఎర్రగా కూడా వచ్చేస్తే కండ్ర కింద వస్తాయి. అంటే చిరుచేదులా ఉంటది.
మామూలుగా తాటి పేస్టుతో చేసింది చిరుచేదు వస్తది కొంచెం. మరి మనం ఎక్కువ వేయించుకున్నామంటే ఇంకా ఎక్కువ వస్తదనమాట. మనం గారెలు మరీ లావుగా వడల్లాగా ఏసామనుకోండి కొంచెం ఎక్కువ ఏగాలి. మనం ఏసింది పలచగానే ఏస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ సేపు ఏగక్కర్లేదనమాట. కొంచెం కలర్ రాగానే తీసేసుకోవచ్చు. లోపల చక్కగా వేగిపోద్ది. అరే! వేగలేదన్నట్టు ఏముండదు. మీకు నేను చూపిస్తాను కదా! ఇగో తీసేస్తాను చూడండి. ఒక్కొక్కటి ముందేసుకున్నది ఇక ఇలాగ బాగా వేగిపోయినయి తీసేయాలి. అన్నీ ఒకసారే అనుకునే దానికన్నా ఇగో ఇలాగ. చూడండి ఈ రంగొస్తే సరిపోద్ది. బాగా కనిపిస్తుందా? ఇదిగోండి ఇలా వస్తే తీసేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా వేగిపోతాయన్నమాట. ఇదిగోండి ఇలా తీసేసుకొని మళ్ళీ ఇంకో వాయేసేసుకుందాం. ఇదిగోండి మన తాటిగారెలయితే రెడీ అయిపోయినాయండి. మన గోదావరోళ్ళు తాటిగారెలయితే రెడీ అయిపోయినియి. నూనె లాగేస్తున్నట్టున్నా నూనె లాగడం అది అయితే జరగదు. కానీ ఒకవేళ ఉన్నా కొంచెం రవ్వ కలుపుకోండి. కొంచెం పిండిలో కలిపి చూడండి. మీకు సరిగ్గా రావట్లేదు అని అంటే గనక లేకపోతే లూజ్ అయినను. అదొక్కటి మాత్రం ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఒక గంట నానితే సరిపోద్ది. నానబెట్టకుండా వేసేసుకున్నా కూడా పర్వాలేదనమాట. బానే వస్తాయి. మెత్తగానే ఉంటాయి. మరి గట్టిగా అయితే రాళ్ళలాగా అది ఏమి ఉండవు మాట. అయితే తాటిగారెలు ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి. ఇదిగోండి గారెలు చూడండి. ఇదిగో ఎంత బాగున్నాయో. లోపల కూడా ఎంత బాగా ఉడికాయో చూడండి. ఇది కదా! అది చూడండి ఇగో. పైన ఎంత క్రిస్పీగా ఉందో. నానబెట్టుకొని ఏసుకున్నాం అనుకోండి గారెలు, అప్పుడు మెత్తగా వస్తాయన్నమాట దూదులాగా బావుంటాయి అప్పుడు గూడా. కానీ ఇలా మనం కలిపిన వెంటనే వేసానంటే పైన క్రిస్పీగా, లోపల కొంచెం స్పాంజ్‌లాగా మెత్తగా ఉంటాయన్నమాట. బావుంటాయి. మనం ఎలా కావాలితే అలా వేసుకోవచ్చు. తీపి తియ్యగా ఉండాలి అనేటట్టయితే నిజంగా అండి ఫుల్లుగా వేసేసుకోండి. వేసేసుకొని ఇంకొంచెం ఇంకొక ఇంత ఏసుకున్నా కూడా సరిపోద్ది అప్పుడు. బాగున్నాయండి తాటిగారెలు మాత్రం. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. అలాగే మా వీడియో నచ్చిందంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉన్నది అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.